హాయ్ ఫ్రెండ్స్, టుడే మీకు ఒక డెవోషనల్ వీడియోతో మేము ఆకట్టుకోబోతున్నాం మన ఛానల్లో. ఈ టెంపుల్ వైజాగ్లో అతి ప్రాచీనమైన టెంపుల్ అండ్ మార్గశిర మాసం వస్తే వైజాగ్ ప్రజలు ప్రత్యేకంగా దర్శించుకున్న టెంపుల్. ఆ టెంపుల్ ఏదనుకుంటున్నారా? అదేనండి, మన కనకమహాలక్ష్మి టెంపుల్ అనమాట. ఈ మార్గశిర మాసంలో ఈ టెంపుల్కి చాలామంది చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా విచ్చేస్తుంటారు. అయితే ఈ వీడియోలో ఒక స్పెషల్ ఉంది, ఎందుకంటే అమ్మవారి మొదటి మార్గశిర లక్షవారం రోజు మొదటి పూజ. ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. సో మీరందరూ కూడా లాస్ట్ వరకు వీడియో తప్పకుండా చూడండి. వీలైతే ఈ మొదటి అమ్మవారి దర్శనాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ మనము దర్శించుకుందాం అమ్మవారిని. అమ్మవారి దేవస్థానానికి చేరుకోవడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బస్ కాంప్లెక్స్ నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చరిత్రాత్మక ప్రాంతం ఇది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ కు నుంచి పాత పోస్ట్ ఆఫీస్ కి వెళ్లే మార్గంలో ప్రతి సిటీ బస్ అమ్మవారి ఆలయం వద్ద నిలుస్తుంది. అలాగే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో కొలువైన అమ్మవారి ఆలయం ప్రయాణం పరంగా అత్యంత సులభతరంగా ఉంటుంది. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజుల యొక్క కోట బురుజు కల ప్రాంతం అయిన బురుజుపేటలో కల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది. స్థానిక కథనం ప్రకారం 1912లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠింపబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లనే జరిగిందని తలచి మళ్లీ యథాస్థానానికి చేర్చారు. అప్పటి వ్యాధి తక్కువ ముఖం పట్టడంతో ప్రజలు అమ్మవారి మీద గురి ఏర్పడడం, తర్వాత ఆమె యొక్క మహిమలను కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందినది. ఇది ఇలా ఉండగా మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానం ఆచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలు తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని పడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంతో పరగానే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తం మోచేతిని పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు. కనకమహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనలతో వెలిసిల్లుతున్నది. భక్తుల పాలిట కల్పవల్లిగా, ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదత్వాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలవబడుతుంది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని సత్యంగల తల్లిగా, కోరిన వరలిచ్చే బంగారంగా, స్త్రీలకు ఐదవతనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. అమ్మవారి సేవలకు గురువారం ప్రీతికరమైన రోజు. ఆ రోజు తెల్లవారినదే మొదలు రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ ప్రాంతంలో భక్తులు తమకు పుట్టిన పసికందు కూడా అమ్మవారి ఒడిలో ఉంచి ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు, ఆరాధిస్తారు. ప్రతి ఏటా మార్గశిర మాసం నెల రోజుల్లో అమ్మవారు వార్షిక మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాలు 24 గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ నిత్యం పూజలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ప్రదోష పూజ, సాయంత్రం 6 గంటలకి సర్వదర్శనం, ఉదయం 6 గంటల నుండి వార్షిక ఉత్సవాలు మార్గశిర మాసంలో నెల రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం వాసులే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తుంటారు. ఈ నెల రోజులు అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కనిపిస్తుంది. రథోత్సవం, వేద పండితుల సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. చివరి గురువారం అన్న ప్రసాద వితరణ జరుపుతారు.
మార్గశిర మాసం సందర్భంగా మీరు ఆ కనకమహాలక్ష్మిని సందర్శించండి. భక్తులే స్వయంగా వచ్చి ఇక్కడ అస్సలు నివ్వరపోతారనమాట. ఎందుకంటే మరో విషయం ఏమిటంటే అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమీ ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేయవచ్చు. పసుపు కుంకుమ చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తుంటారు. పూజారులు ఎవరు ఉండరు. భక్తులే స్వయంగా పూజలు చేసి నమస్కరించి బయటకు వస్తారు. సంతానం లేని మహిళకు సంతానం కలిగించే తల్లిగా, ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు. అలాగే అరుదుగా అమ్మవారిని భక్తులే నేరుగా పసుపు కుంకుమలు, పాలు, పవిత్ర జలాలతో పూజలు చేసే ఆచారం ఈ సన్నిధానంలోనే సాగడం మరో విశేషం. విశాఖపట్నంలోని ఆలయాల్లో ప్రముఖమైనది కనకమహాలక్ష్మి ఆలయం. బురుజపేటలో నెలకొన్న ఈ ఆలయం క్రిందటి శతాబ్ద పూర్వార్ధంలో వెలుగులోకి వచ్చిందని ప్రతీత. కనకమహాలక్ష్మి విశాఖ పాలకులు ఎలువెలుపు. విశాఖ వాసులకే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విశాఖ నడిబొడ్డున కొలువు ఉన్నారు. నెడకో ప్రముఖ పట్టణంగా గుర్తింపబడిన విశాఖ 100 సంవత్సరాల కిందట ఒక చిన్న ఊరే. విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ప్రదేశాన్ని బురుజపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ అమ్మవారు స్వయంభు. ఆశ్చర్యకంగా ఇక్కడ అమ్మవారికి ఎడమ చేయ సగం వరకే ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.